హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. బహ్రాయిచ్ జిల్లాలో 2 నెలలుగా భయాందోళనలు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 7 చిన్నారులు, 1 మహిళ కూడా ఉన్నారు. తోడేళ్ల దాడి కారణంగా గ్రామాల్లో తీవ్ర భయం నెలకొంది. రాత్రి సమయాల్లో మాత్రమే దాడులు చేస్తుండటంతో ప్రజలు రాత్రివేళ నిద్రపోకుండా బృందాలుగా ఏర్పడి కాపలా కాస్తున్నారు. పిల్లలపై దాడులు పెరగడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని రాత్రివేళ రక్షణలో ఉంచడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. తోడేళ్లను పట్టుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఆపరేషన్ భేడియా పేరుతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. 16 బృందాలుగా ఈ ఆపరేషన్ ను తగిన రీతిలో ఏర్పాట్లు చేశారు. రాత్రింబవళ్లు అటవీ శాఖ సిబ్బంది గ్రామాల్లో బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లను ఉపయోగించి తోడేళ్లను పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు 4 తోడేళ్లను పట్టుకున్నారు. ఇంకా అనేక తోడేళ్లు మిగిలి ఉన్నాయని అనుమానం. రాత్రి కూడా చూడగలిగే కెమెరాలతో కూడిన డ్రోన్ల సాయంతో గ్రామాల్లో తోడేళ్లను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆధునిక సాంకేతికతో 3వ తోడేళ్లను కూడా పట్టుకున్నారు. తోడేళ్లను పట్టుకోవడానికి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతితో మత్తు ఇంజెక్షన్లను ఉపయోగించడం జరిగింది. ఈ ఇంజెక్షన్ల సాయంతో తోడేళ్లను స్పృహ తప్పించి బంధిస్తున్నారు. తోడేళ్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు యోగి సర్కార్ 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఈ పరిహారంతో బాధితుల కుటుంబాలు కొంతమేరకు ఆర్థిక సహాయం పొందుతాయి. ఆశా కార్యకర్తలు గ్రామస్తులను తోడేళ్ల నుంచి ఎలా రక్షించుకోవాలో వివరించే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాత్రివేళ బయటకు వెళ్లకూడదని ప్రజలను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. గ్రామాల్లో తలుపులు లేని ఇళ్లకు బోన్లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ బోన్లు తోడేళ్ల దాడిని నివారించుకునేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. బహ్రాయిచ్ జిల్లాలో 30 గ్రామాల ప్రజలు తోడేళ్ల భయంతో రాత్రివేళ కాపలా కాస్తున్నారు. తలుపులు లేని ఇళ్లలో బోన్లు పెట్టడం, రాత్రివేళ పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహాసి సురేశ్వర్ సింగ్ తన రైఫిల్తో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. తోడేళ్లను పూర్తిగా పట్టుకునే వరకు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటి వరకు 4 తోడేళ్లను పట్టుకున్నారు. గురువారం కుళాయిలా అనే గ్రామం వద్ద 4వ తోడేళ్లను బోనులో బంధించారు. ఇంకా మిగిలిన తోడేళ్ల కోసం వేట కొనసాగుతుంది. 16 బృందాలను సమన్వయం చేసే విధంగా 12 జిల్లాల అధికారులు బహ్రాయిచ్ జిల్లాలోనే ఉండి ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వమైన చర్యగా ఉంది. ప్రభుత్వం గ్రామస్తుల భద్రత కోసం డ్రోన్ల వినియోగం, బోన్లు మరియు మత్తు ఇంజెక్షన్లతో పాటు రాత్రి పహారా కోసం ప్రత్యేక బృందాలను నియమించడం జరిగింది. మొత్తం ఎన్ని తోడేళ్లు ఉన్నాయో చెప్పడం కష్టమని అధికారులు తెలిపారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం ఇంకా 12 తోడేళ్లు ఉన్నట్లు సమాచారం. మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుంది. పరిహారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం బాధితుల పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. 30 గ్రామాల ప్రజలు తమ పిల్లలను రక్షించుకునేందుకు రాత్రివేళ మేల్కొని ఉండాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో భయాందోళనలు కొనసాగుతుండటంతో ప్రజలు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఆశా కార్యకర్తలు గ్రామస్తుల సూచనలు ఇస్తూ రాత్రివేళ పిల్లలను బయటకు పంపకూడదని, రాత్రి పహారా కట్టడం అవసరమని అవగాహన కల్పిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులు మరియు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ల సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ భేడియా విజయవంతంగా కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గ్రామాల్లో భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. రాత్రివేళ కాపలా, డ్రోన్ల గాలింపు మరియు బోన్ల వంటి చర్యలు ప్రజల నమ్మకాన్ని పెంచుతున్నాయి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మా ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.